సీఎంపై రాయితో దాడి జరిగిన ప్రాంతంలో దాదాపు 5,000 మంది ప్రజలున్నారు. పైగా అంతా చీకటి. అంతమందిలో నుంచి ఒక్క వ్యక్తిని పట్టుకోవడం అంత తేలిక కాదు. కానీ 100% పట్టుకుంటామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా చెప్పారు. సోమవారం రాత్రి తన కార్యాలయంలో సిపి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రోడ్ షో సాగిన మార్గం మొత్తం భద్రతా లోపం తలెత్తకుండా 1,480 మంది పోలీసులను మోహరించామని, పర్యటన సాగిన దారంతా అత్యంత రద్దీ ప్రాంతాలే అని సీసీ కెమెరా దృశ్యాలు, వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివేకానంద పాఠశాల, రామాలయం మధ్య ఖాళీగా ఉన్న ప్రాంతం నుంచి గుర్తు తెలియని వ్యక్తి రాయి బలంగా విసిరినట్లు గుర్తించామన్నారు. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు దాకున్న ఎవిడెన్స్ ప్రకారం అయితే రాయి ఒక వ్యక్తి విసరడం అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. బట్ అది క్యాటపుల్టా లేకపోతే ఎయిర్ గన్ అన్నది మనకి ఎక్యూజ్ దొరికి ఆ రకంగా ఎవిడెన్స్ వస్తే దెన్ ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇప్పుడు అంటే మీరు పడిన ట్రాజెక్టరీ, తగిలిన ట్రాజెక్టరీని చూడాలి కదా. అంటే ఎక్యూజ్ దొరకాలండి. ఎక్యూజ్ దొరికిన తర్వాతే మనం ప్రీ ప్లాన్డా లేకపోతే ఆక్తాయితనంగా ఏమైనా కుర్రాళ్ళు చేశారని మనకు తెలుస్తుంది. లేదు, అవతల వైపు వెళ్ళిపోయింది. సీఎం గారికి తగిలి సీఎం గారు ఇక్కడ తగిలి ఇట్లా వెళ్ళి వెలంపల్లిగా ఇక్కడ తగిలి ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయింది. రాయి విసరడం గట్టి బలంగానే వేశారు. రాయి విసరడం బలంగానే వేశారు. అంటే ఇట్స్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. బట్ అది పొరపాటున టెంపుల్ రీజియన్ లో కానీ లేకపోతే ఇంకేమన్నా టెంపుల్ దగ్గర కానీ లేకపోతే డైరెక్ట్ ఐ తగలడం కానీ లేకపోతే హెడ్ ఉంటాయి కదా సెన్సిటివ్ ఏరియాస్ తగిలితే ఇంకా చాలా ప్రమాదం జరిగింది. ఇట్స్ ఎ టోటలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. షుడ్ హావ్ హ్యాపెండ్. అంటే మేము ఇంత బందోబస్తు పెట్టి ఎన్ని ప్రికాషన్స్ జనరల్ గా మీరు చూస్తుంటారు. ఇంతవరకు we take lot of care. అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అయినప్పటికీ జరగడం అనేది ఇట్స్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్.